నమస్తే సర్కార్ ఇండియాకు స్వాగతం. తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలంలో అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలంగానే ఉందని ఎస్సీ సామాజిక వర్గం నుండి మండల అధ్యక్షుడిని పార్టీ ప్రకటించడం ద్వారా నూతన ఉత్సాహం కార్యకర్తల్లో వస్తుందని జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మోదుగు దానియేల్ అన్నారు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్నానని, కాంగ్రెస్ జెండా నీడలో ప్రయాణం చేస్తున్నామని, మండలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి స్థానిక సంస్థలలో పార్టీ జెండా కోసం అహర్నిశలు కృషి చేస్తామని, గంపలగూడెం మండల అధ్యక్ష పదవి ఎస్సీకి ఇవ్వడం ద్వారా పూర్వ వైభవం వస్తుంది అంటున్న మోదుగు లక్ష్మణరావుతో సర్కార్ ఇండియా సీనియర్ జర్నలిస్ట్ పెదవరపు సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. నమస్తే. ఈరోజు మనం గంపలగూడెం మండలం మరి కాంగ్రెస్ పార్టీ ఎస్సీ నాయకులతో మనం ఉండటం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ విషయానికి వచ్చే వరకు గంపలగూడెం మండలంలో మరి అన్ని గ్రామాలలో కూడా బలోపేతంగానే ఉన్న నేపథ్యంలో మరి కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లే విషయంలో మరి కాంగ్రెస్ పార్టీ మండల స్థాయి నాయకులు కానీ మరి గ్రామ స్థాయి నాయకులు కానీ మరి సరైన పొజిషన్లో పార్టీని ముందుకు తీసుకెళ్లే విధంగా లేని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ మరి అయోమయ స్థితిలో ఉంది, కార్యకర్తలు అయోమయ స్థితిలో ఉన్నారనే విషయాన్ని మరి సర్కార్ ఇండియా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇవాళ మనం ప్రత్యేక వార్త కోసం ఇక్కడికి రావడం జరిగింది. మరి ఎన్టీఆర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మరి మనతో ఉండటం జరిగింది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, గంపలగూడెం మండలానికి వచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ మరి అన్ని గ్రామాల్లో బలోపేతంగానే ఉన్న నేపథ్యంలో మరి ఎస్సీ సామాజిక వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా ఓటు బ్యాంకు ఉన్న నేపథ్యంలో మరి కాంగ్రెస్ పార్టీ ముందుకు రాలేని పరిస్థితిలో ఉండటానికి కారణం ఏంటి? మరి మీరు దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నారంటే ఏం చెప్తారు? సార్ నమస్తే అండి. నా పేరు మోదుగు దానియేలు. నేను జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిని. ఓకే సార్, థ్యాంక్ యూ. అయితే ఈరోజు మీ ముందుకు రావడానికి చాలా శుభపరిణామం. అదేవిధంగా గ్రామ స్థాయి నుండి కూడాను మండల స్థాయి, జిల్లా స్థాయి అన్ని రకాలుగా కూడా ఈరోజు ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నటువంటి పరిణామం ఉన్నది. ఎందుకంటే ఈరోజు అధికార పక్షాలు కానివ్వండి, ప్రతిపక్షం కానివ్వండి, వారి యొక్క లోపభూయిష్టాలతోటి ఈరోజు కాంగ్రెస్ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారని చెప్పేసి మరి మనం ఖచ్చితంగా చూస్తున్నాము. ఆ దిశలోని సరైనటువంటి పటిష్ట కోసం గ్రామ స్థాయి నుండి మండల స్థాయి వరకు, మండల స్థాయి నుండి మరి ప్రతిదీ కూడాను మంచి పటిష్టమైనటువంటి బీజం వేసుకొని మంచి నాయకత్వాన్ని తీసుకొచ్చి ప్రజల ముందుకెళ్తే మాత్రం ఖచ్చితంగా పార్టీ ముందుకెళ్తామని చెప్పేసి ఆలోచనతోటే మేము ముందుకున్నాం సార్. అయితే మీరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా మరి ఈ గంపలగూడెం మండలానికి సంబంధించిన వ్యక్తిగా గంపలగూడెం మండలంలో అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నుండి ఏ విధమైన ఓట్ బ్యాంక్ ఉంది? మరి రేపు స్థానిక సంస్థల ఎన్నికలకి మరి ఈ ఓట్ బ్యాంకుని కాంగ్రెస్ పార్టీ వైపు మరల్చే అవకాశం ఉంటుందా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే చెప్పా కదా, ఈ రోజు ఈ అధికార పక్షంలో కానివ్వండి, ప్రతిపక్షం మీద కానివ్వండి, ప్రజలు ఎంతో కొంత విసుగు చెంది ఉన్నారు. మరలా కాంగ్రెస్ పార్టీ రావాలి, ఈ దేశంలో కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి, గ్రామంలో కానివ్వండి, మండలాల్లో కానీ ప్రతి చోట కాంగ్రెస్ పార్టీ ఉండాలి. కాంగ్రెస్ పార్టీ నిజమైనటువంటి పార్టీ, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక మంచి నమ్మకమైనటువంటి పార్టీగా హస్తం గుర్తుంటే మనకి చేయూతనిస్తున్న పార్టీ అని చెప్పేసి అందరికీ అర్థమైనటువంటి రీతిలో ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు దానికెళ్ళి చూస్తున్నారు. కాబట్టి దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే సరైనటువంటి నాయకత్వం కావాలి. గ్రామ స్థాయి నుండి మండల స్థాయి వరకు కూడా, మండలంలో కానివ్వండి, గ్రామంలో కానివ్వండి, సరైన నాయకత్వం ఉంటే ఖచ్చితంగా ప్రతి గ్రామంలో కూడా మీరు అన్నట్లుగా ఓటు బ్యాంక్ ఎక్కడికి పోలేదు. ఓటు బ్యాంక్ కంపల్సరీగా ఉంది. కాకపోతే వాళ్ళని మరల్చుకునే విధానం ఏంటంటే ముందు నాయకత్వం కావాలి. అయితే సార్, సరైన నాయకత్వం మండల స్థాయిలో లేదు మరి అనే విషయాన్ని మీరు తీసుకొస్తున్నారు. అయితే మరి ఎస్సీ సామాజిక వర్గంగా మరి అధిష్టానం గుర్తించి మండల స్థాయి నాయకత్వాన్ని మరి ఏర్పాటు చేసే ఆలోచన దిశగా ముందుకెళ్ళాలి అనే విషయాన్ని మీరు మీడియా సాక్షిగా చెప్తున్నారా అంటే ఏం చెప్తారు? చేయాలి సార్. ఎందుకంటే జిల్లాలో దరిదాపుగా అన్ని నియోజకవర్గాలు కూడా మండల స్థాయి నాయకత్వాన్ని, మండల కమిటీలను ఫామ్ చేశారు. ఎస్పెషల్లీ మన తిరువూరు కాన్స్టిట్యున్సీ, తిరువూరు నియోజకవర్గంలో ఉన్న 4 మండలాలు మాత్రమే చేయలేనిది నాకున్నటువంటి వినికిడి, నాకు తెలిసినటువంటిది. మరి ఈ యొక్క విధానంలోని మా అధినాయకత్వాన్ని కూడా గతంలో మేము తెలియపరిచాము.
త్వరగా మనం కూడా కమిటీలు వేసుకొని ముందుకెళ్తే బాగుంటుంది. ఎందుకంటే గ్రామ స్థాయిలో రేపు వచ్చే స్థానిక సంస్థల్లో కానివ్వండి, మరి వాటిలో మనం పోటీ చేయాలన్నా, మనం పాల్గొనాలన్నా ప్రతి కూడా మనకి మండల స్థాయి నాయకత్వం ఉంటే మళ్ళీ గ్రామ స్థాయి నాయకత్వం ఉంటుంది. గ్రామ స్థాయి నాయకత్వం ద్వారా మనకు ఓట్ బ్యాంక్ పెంచుకోవచ్చు అని చెప్పేసి ఈ యొక్క సూచన కూడా చెప్పడం జరిగింది మా జిల్లా నాయకత్వానికి కూడాను. కాబట్టి త్వరలో వేస్తామన్నారు, ఖచ్చితంగా వేస్తారు. అది అధిష్టానం చూస్తుంది సార్. సామాజిక వర్గంగా ఎక్కువగా ఓట్ బ్యాంకు కాంగ్రెస్ కే ఉన్న నేపథ్యంలో ఎస్సీ సామాజిక వర్గం నుండి మరి మండల స్థాయి నాయకత్వాన్ని మరి ఇవ్వడం ద్వారా పార్టీ బలోపేతానికి దిశగా ముందుకెళ్ళిద్ది అనే విషయాన్ని మీరేమైనా చెప్పదలుచుకున్నారా? చెప్పదలుచుకున్నాం సార్. ఏంటంటే గతంలోని కాంగ్రెస్ పార్టీకి ఓసీ సామాజిక వర్గం నుంచి చేశారు, బీసీ నుండి చేశారు. ఇది మండల స్థాయి నాయకత్వం, మండల అధ్యక్షుడుగాను, అదే విధంగా మరి అన్ని స్థాయిలో కూడా ఆ యొక్క అందరూ చేశారు. కాబట్టి మా రిక్వెస్ట్ ఏంటంటే, రిక్వెస్టే కాదు మేము అడుగుతున్నాం కూడాను, కావాలని చెప్పేసి ఇంకొకసారి మాకొకసారి మా గంపలగూడ మండలం ఎస్సీ సామాజిక వర్గానికి అధ్యక్ష పదవి ఇస్తే, ఎందుకంటే గ్రామాల్లో ఉన్నది ఈ రోజు ఎక్కువ ఓటర్స్ ఎస్సీలే, ఎస్సీ ఎస్టీ బీసీలు మాత్రమే ఉన్నారని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఆ నేపథ్యంలో కూడాను ఎస్సీ సామాజిక వర్గానికి ఇస్తే కాస్త ముందుకెళ్తుంది, ఓట్ బ్యాంక్ పెరుగుద్ది, బాగుంటుందని చెప్పేసి ఆశాభావాన్ని మేము వ్యక్తం చేస్తున్నాం. అయితే సార్ ఇప్పుడు మండలానికి వచ్చే వరకు మండల అధ్యక్ష పదవులు కాంగ్రెస్ పార్టీ నుండి అన్ని సామాజిక వర్గాలకు ఇచ్చారు. ఎస్సీ సామాజిక వర్గానికి ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీ బలోపేతం అయింది అనే విషయాన్ని మీరు చెప్తున్నారా? అవును సార్, అదే చెబుతున్నాం. ఎందుకంటే బలోపేతం కావాలంటే ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ ఎవరిని మనం విమర్శలకు ఇది కాదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఉమ్మడి, అది ఒక తల్లి లాంటి పార్టీ. కాబట్టి అక్కడ ఎవరు కూడా విమర్శకు తావు చేసే పని లేదు. కాకపోతే కలిసికట్టుగా అందరూ ఐక్యతతోటి ఖచ్చితంగా ఈసారికి మండల పార్టీ అధ్యక్ష పదవిని మారుస్తున్నారు అనుకుంటే ఖచ్చితంగా అది ఎస్సీ సామాజిక వర్గానికి ఇస్తే ఖచ్చితంగా గ్రామ స్థాయిలో ప్రతి గ్రామంలో కూడాను ఖచ్చితంగా ఓట్ బ్యాంక్ ఉంది, ఎక్కువ మొత్తం మీద ఉంది ఎస్సీలకి. కాబట్టి ఆ నేపథ్యంలోని ఎస్సీ సామాజిక వర్గానికి ఎస్సీ మండల ప్రెసిడెంట్ ఇస్తే ఖచ్చితంగా గ్రామాల్లో అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ఆశతోటి మేము ఉన్నాం. ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి మేము జిల్లా నాయకత్వాన్ని మరి అట్లాగనే స్టేట్ నాయకత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తూ చేస్తున్నాం సార్. అయితే సార్ ఎస్సీ సామాజిక వర్గానికి మండల స్థాయి పదవి ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీ బలోపేతం అయింది, గ్రామ స్థాయిలో కూడా ఓట్ బ్యాంక్ ఉంది కాబట్టి ముందుకెళ్ళుద్ది అనే విషయాన్ని మీరు చెప్తున్నారు. స్థానిక సంస్థలు కూడా మరి రేపు వచ్చే నేపథ్యంలో మరి ఎస్సీ సామాజిక వర్గానికి ఒకవేళ అధిష్టానం మీరు మీ యొక్క అభ్యర్థనను పరిగణలోకి తీసుకొని ఎస్సీ సామాజిక వర్గానికి మరి మండల స్థాయి అధ్యక్ష పదవి ఇవ్వడం జరిగితే రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు, పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు, కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా మండలంలో గెలిపించగలుగుతారు అంటే ఏం చెప్తారు సార్? ఏంటంటే గ్రామ స్థాయిలోని ఉన్నటువంటి ఓటు బ్యాంక్ ముందు ఇప్పటి వరకు జీరోలో ఉన్నటువంటి అభిప్రాయం ఉంది కదా. ఆల్రెడీ జీరోలో ఉన్నాయి ప్రతి గ్రామంలో కూడా. కొన్ని చోట్ల లాస్ట్ టైం ఎక్కడ కూడా పోటీ చేసినటువంటి దాఖలాలు కూడా లేవు, కొన్ని చోట్ల చేశారు. అది ఈ నేపథ్యంలోని ఏ క్యాస్ట్కి ఇచ్చినా లేకుంటే ఎవరికి ఇచ్చినా కానీ గెలుపు ఓటమి అనేది మన చేతుల్లో లేదు. ఖచ్చితంగా మనము నిలబడుతున్నామా, మనం పోటీ చేస్తున్నామా, మనం ఉన్నామా? కాంగ్రెస్ పార్టీ జెండా మండలంలో కనపడుద్ది అనే విషయాన్ని మీరు చెప్తున్నారు. అవును సార్, అంతే సార్. కాంగ్రెస్ పార్టీ జెండా తోటి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి క్యాండిడేట్ ప్రతి చోట ఖచ్చితంగా పోటీ చేయించాలి. ఆ దిశగా మేము కూడా ప్రయత్నం చేస్తాం. అలాగే వచ్చే అధిష్టానం కూడా మరి గ్రామ స్థాయి మండల స్థాయి అధిష్టానం కూడా ఆ విధంగానే మరి ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి అనుకుంటూనే ఆ విధంగా మేము పదవిని చేయమంటున్నాం తప్ప ఇది వాళ్ళకి వస్తే వీళ్ళకిస్తే అది ముందుకుంటుందా రాదా అనేది కాదండి. ఖచ్చితంగా ఏ గ్రామంలో సరే ఎవరికి ఇచ్చినా ఆ పోటీ చేసేటోళ్ళు చేస్తూనే ఉంటారు. ఖచ్చితంగా అక్కడ బయలుపేతం అవుతూనే ఉంటుంది. అయితే సార్ ఒక విషయాన్ని సూటిగా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ విషయానికి వచ్చే వరకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకు వైఎస్ఆర్ పార్టీకి వెళ్ళింది, కొంత టీడీపీ పార్టీకి వెళ్ళింది. ఇప్పుడు ఈ స్థితిలో మరి వైఎస్ఆర్ పార్టీ నుండి టీడీపీ పార్టీ నుండి మీ నాయకత్వంలో మరి ఆ ఓట్ బ్యాంకును వెనక్కి తీసుకొచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అంటే ఏం చెప్తారు? రావడానికి ఖచ్చితంగా ఉన్నారు సార్. అదే చెప్పే కదా, నాయకత్వ లోపంతో కాస్త ప్రతి గ్రామంలో కూడా వెనకం చేస్తున్నారు. ఎందుకంటే అధికార పక్షం వైపు ఉంటే ఏదో మనకి మేలు జరుగుద్ది,
అధికార పక్షం ఉంటే వాళ్ళకి వెళ్ళి ఉంటే వాళ్ళు మనకేదో ఆ సబ్సిడీలు ఈ సబ్సిడీలు లేదనుకుంటే ఏదో కొన్ని సంక్షేమ పథకాలు వస్తాయని చెప్పి ఏదో వాళ్ళకున్నటువంటి ఆశా ప్రలోభాలతో అలా ఉంటున్నారు. అలాగే ప్రతిపక్షం కూడాను అదే విధంగా బెదిరింపు దశలో లేదో సంథింగ్ ఉన్నాయి. కాబట్టి ఆ దశలోనే వాళ్ళు ఉన్నారు, కాదంటలేదు. కానీ ఏదేమైనా సరే నాయకత్వం, సరైనటువంటి నాయకత్వం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఓట్ బ్యాంక్ ని మన ఓట్, అది కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ అంటే వైసీపీలో ఉన్న మొత్తం కాంగ్రెస్ పార్టీ వాళ్ళే, అందులో సమస్య లేదు. కాబట్టి ఏ రోజుకైనా సరే వైసీపీ నుంచి తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళు మొట్టమొదటి వైసీపీ వాళ్ళే కాంగ్రెస్ పార్టీకి రావాలంటే. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా డెవలప్ అవుతుంది, బలోపేతమైంది, పూర్వం ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే అది నాయకత్వంతో ముడిపడి ఉంది. ఆ గ్రామంలో కానివ్వండి, ఆ మండలంలో కానివ్వండి, జిల్లాలో కానివ్వండి, నాయకత్వంలోనే ఉంది. కాబట్టి నాయకత్వం, సరైనటువంటి నాయకత్వం ఉన్నప్పుడు, సరైనటువంటి వ్యక్తి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ వస్తుంది. కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఒక్కళ్ళు, అది వైసీపీలు కావచ్చు, టీడీపీలు కావచ్చు, ఖచ్చితంగా ఆ రెండు పార్టీల నుంచి కూడా తిరిగి రావడం సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మరొకసారి తెలియజేస్తున్నాం సార్. అయితే సార్ లక్ష్మణరావు గారు, మీరు పార్టీ సీనియర్ నాయకులుగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో దాదాపుగా మీరు కొన్ని సంవత్సరాలుగా సీనియర్ నాయకులుగా ఉన్న నేపథ్యంలో మరి కాంగ్రెస్ పార్టీ మండల స్థాయి, మన గంపలగూడెం మండల స్థాయికి వచ్చే వరకు మరి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మండల నాయకుడిని, అధ్యక్షుడిని మార్చడం ద్వారా, ఎస్సీ సామాజిక వర్గానికి ఇవ్వడం ద్వారా మొత్తం కాంగ్రెస్ పార్టీ బలోపేతం అయింది. అన్ని వర్గాల్ని కలుపుకొని మేము ముందుకెళ్తాం, కాంగ్రెస్ పార్టీని జెండా ఎగిరే విధంగా మేము ముందుకెళ్తాం అనే విషయాన్ని మరి చెప్పుకుంటూ రావడం జరుగుతున్న నేపథ్యంలో మీరు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుగా మరి ఏం చెప్తారు అంటే ఏం చెప్తారు? నమస్తే అండి, నా పేరు మోదుగు లక్ష్మణరావు, గంపలగూడెం మండలం. నేను కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులుగా పనిచేయటం జరుగుతుంది. మరి గతంలో కాంగ్రెస్ పార్టీ అనేది అభివృద్ధి పదంలో నడవటానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ దళితుల వైపే ఎక్కువ మొగ్గు చూపుతుంది. దళితుల అభివృద్ధి కోసమే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ మరి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మరి ప్రాజెక్టుల విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ చేయటం తప్ప ఈ ప్రతిపక్షాలు వచ్చిన తర్వాత మరి ఏనాడు ఎక్కడ ఏ ప్రాజెక్టు కానీ ఒక అభివృద్ధి కార్యక్రమం కానీ లేదు. కానీ వీళ్ళు ఆర్థిక బలాలు ఉపయోగించేసి జనాలని మభ్యపడుతూ డబ్బుతోనూ మద్యంతోనూ వాళ్ళు జనాల్ని డైవర్ట్ చేస్తున్నారు, మారుస్తున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అలాంటిది కాదు. మొత్తం మీద యావత్ ప్రపంచంలో, యావత్ మన ఆల్ ఓవర్ ఇండియాలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ప్రతి సామాజిక వర్గం ఎవరైతే అడ్డడుగు స్థాయి ఉన్నారో వాళ్ళు చేతునిచ్చుకుంటూ ముందుకు వస్తుంది. కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీలో మరి గతంలో మండల స్థాయి నుంచే కానీ, గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి కానీ మరి వీళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీకి మరి గ్రామ స్థాయిలో కమిటీలు వేస్తూ, గ్రామ స్థాయి నుంచి కమిటీలు వేసుకొని మండల స్థాయి కమిటీలు వేయాలి. ఈ కమిటీ నేపథ్యంలో మరి మండల స్థాయిలో జరుగుతున్నప్పుడు గతంలో ఓసీ సామాజిక వర్గం నుంచి చేశారు మండల పార్టీ అధ్యక్షుడు, బీసీ సామాజిక వర్గం నుంచి చేశారు. కానీ ఏనాడు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక ఎస్సీ సామాజిక వర్గం నుంచి కూడా ఒక అభ్యర్థిని కూడా మరి అధ్యక్ష పదవి కూడా ఇవ్వలేదు, మండల పార్టీ ప్రెసిడెంట్గా ఇవ్వలేదు. అదేవిధంగా ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఏఈ కూడా మిగిలిన చేస్తున్నారు తప్ప మేము కోరుకునేది ఒకటే, పార్టీని కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నాం, కమాండ్ చేస్తున్నాం. కానీ ఒక్కసారి మాకు అనేది అవకాశం ఇచ్చి చూస్తే మండల స్థాయి నుంచి, గ్రామ స్థాయి నుంచి కమిటీలు వేసుకుంటూ మండల స్థాయిలో కాంగ్రెస్ జెండా ఎలా రెపరెపలాడిదో మరి అందరూ కలుపుకుంటూ, ప్రతి సామాజిక వర్గాన్ని కలుపుకుంటూ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీలతో కలుపుకొని మరి పార్టీని ముందుకు తీసుకెళ్లి బలోపేతం చేయాలని ఆలోచిస్తూ ముందుకున్నాం. కాబట్టి ఈ విషయంలో మాత్రం మేము తప్పనిసరిగా పనిచేయడం సిద్ధంగా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీకి మేము అహానిశలు పనిచేస్తూ మరి పార్టీని బలోపేతం చేయడానికి ముందడిగేయడానికి ముందుకొచ్చాం. కాబట్టి మరి ఈ విషయాన్ని మీడియా దృష్టికి తీసుకొస్తున్నాం సార్. అయితే సార్, ఇప్పుడు మీరు సీనియర్ నాయకులుగా ఉన్నారు, మీరు దాదాపుగా మన నియోజకవర్గానికి వచ్చే వరకు ఎన్నో ఎలక్షన్లు చూసి ఉన్నారు. ఇప్పుడు టీడీపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఇప్పుడు నియోజకవర్గ అభివృద్ధికి వచ్చే వరకు టీడీపీ పార్టీ చేసిందా, కాంగ్రెస్ పార్టీ చేసిందా అంటే సీనియర్ నాయకులుగా మీరేం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ చేసింది సార్. అభివృద్ధి పదంలో నడిపించిందల్లా ఒక కాంగ్రెస్ పార్టీ తప్ప ఈ ప్రాంతీయ పార్టీలు ఎక్కడ అభివృద్ధి పదంలో ఎక్కడ లేదు. ఎస్సీ సామాజిక వర్గం కానీ, బీసీ సామాజిక వర్గం కానీ, ఎస్సీ కానీ, మరి ఓసీ సామాజిక వర్గం, ఏ సామాజిక వర్గం నుంచి అయినా సరే ఎవరిని అడిగినా కానీ మీకు ఎవరిని మీరు ఇంటర్వ్యూ చేసినా ఇదే విషయం చెప్తారు. అభివృద్ధి పదంలో నడిపించిందల్లా ఒక కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప వేరే ప్రభుత్వాలు మాత్రం
జరపలేదు సార్. నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందంటే కాంగ్రెస్ పార్టీతోనే జరిగిందని అంటున్నారా? అవును సార్, కాంగ్రెస్ పార్టీతోనే జరిగింది సార్. మరి బ్రిడ్జీల విషయంలో కానీ ప్రాజెక్టు విషయంలో కానీ కాంగ్రెస్ పార్టీ తప్ప. ఇప్పుడు మాకు గంపలగూడ మండలంలో గంగదేవరపాడు దగ్గర కట్లేట్ ఉంది. ఈ కట్లేట్ మీద బ్రిడ్జి నేర్పించింది గత ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. మరి బ్రిడ్జి నిర్మాణాలు కూడా కాంగ్రెస్ చేయించింది. ఈ వచ్చిన పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఎక్కడ ఒక బ్రిడ్జీలు కానీ అంటే స్థానికంగా చూస్తే ఇక్కడ లేదు. కాబట్టి మా యొక్క అభిప్రాయం తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పదంలో, కాంగ్రెస్ పార్టీలో నడిస్తేనే అభివృద్ధి అనేది ఉన్నదనేది నేను తెలియజేస్తున్నాం. అయితే సార్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వచ్చే వరకు మరి ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న విషయం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ నుండి ఎస్సీ సామాజిక వర్గంలో ఇంతకు ముందు ఇచ్చిన మండల స్థాయి అధ్యక్షులుగా ఎవరిని ఇవ్వలేదు. ఇప్పుడు మండల స్థాయి అధ్యక్షులుగా ఇవ్వడం ద్వారా పార్టీ మండల పరిధిలో అన్ని గ్రామాల్లో బలోపేతంగా ఉంది. కాబట్టి ఆ బలోపేతంగా ఉన్న పార్టీని మండల స్థాయి నాయకులుగా ఉన్న వాళ్ళు దీన్ని అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకెళ్లే విధంగా ముందుకెళ్తారు. అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తాం అనే విషయాన్ని మరి మీరు అధిష్టానం దృష్టికి కానీ మరి జిల్లా నాయకత్వం దృష్టికి కానీ ఏనాడన్నా తీసుకెళ్లారా అంటే ఏం చెప్తారు? అంటే మా ఉద్దేశం ఏంటి సార్, కొన్ని సందర్భాల్లో మరి అధిష్టాన నాయకులతో మేము చర్చించడం జరిగింది. దాని మీద మేము మరి చర్చించి మేము తెలియజేస్తామనే ఉద్దేశంతో చెప్పారు. కానీ మన ఏపీ స్టేట్ లో అన్ని కాన్స్టెన్సీలు, అన్ని నియోజకవర్గాల్లో మండల కమిటీలు మరి ఇవ్వటం జరిగింది. కానీ ఒక తిరువూరు, ఎస్పెషల్లీ తిరువూరు కాన్స్టెన్సీ వచ్చిన తర్వాత మరి ఈ మండల కమిటీలో ఆపడం జరిగింది. కానీ ఈ రోజున మరి మీ మీడియా ద్వారా మేము తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే మా తిరువూరు కాన్స్టెన్సీలో మండల స్థాయిలో ఉన్న మరి మండల కేటగిరీ, ఇది మండల అధ్యక్ష పదవి, ఆ విషయంలో మరి అధిష్టానం మరి దీన్ని పరిశీలన చేసేసి వీలైనంత త్వరగా నిర్ణయాలు తీసుకొని ఏం చేయాలా, ఎలా చేయాలా, ఏం చేస్తే బాగుంటది అనే మరి మీ దృష్టి మీ ద్వారా మరి అధిష్టానం తెలియజేస్తున్నాము. ఈ విషయాన్ని పరిశీలన చేసి వీలైనంత త్వరగా, ఎందుకంటే స్థానిక ఎన్నికలు వస్తున్నాయి. స్థానిక ఎన్నికలల్లా ఇప్పుడు ఉన్నప్పుడు మేమేంటంటే మేము కోరుకునేది ఒకటే, ప్రతి గ్రామం తిరిగి ప్రతి గ్రామంలో ఉన్న ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కావచ్చు, అధికార గవర్నమెంట్ లో ఉండవచ్చు, మిడిల్ గా ఉండే పర్సన్స్ ఉన్నారు కొంతమంది, రెండు పార్టీలకి దూరంగా ఉంటూ మరి కాంగ్రెస్ అంటే అభిమానంతో ఉన్నోళ్ళు కూడా మేము వాళ్ళతో మాట్లాడి వాళ్ళ దగ్గర తీసుకొని మొత్తం మండల వైజ్ గా సర్వే చేసి ప్రతి ఒక్కరిని కదిలించేసి మళ్ళా తీసుకొచ్చే పూర్వవైభవం తీసుకురావడానికి మా వంతుగా మేము కృషి చేయాలని ఆశాభావంతో మేము ముందుకు రావడం జరిగింది. అయితే సార్, ఇప్పుడు మండలంలో అన్ని గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని బలోపేతం చేసి వాళ్ళని నూతన ఉత్తేజాన్ని తీసుకువచ్చి పార్టీని బలోపేతం చేయాలనే ఆలోచనతో ముందుకడుగు వేస్తున్నాం అని చెప్పి మీరు అంటున్నారు. అయితే ఒకటి సూటి ప్రశ్న నేను అడిగేది ఏంటంటే, మండల పరిధిలోకి వచ్చే వరకు ఎస్సీ సామాజిక వర్గం నుంచి మండల స్థాయిలో అన్ని గ్రామాల ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని బయటికి తీసుకురావడానికి ఒక సామర్థ్యత కలిగిన నాయకుడు మన మండలంలో, గంపలగూడెం మండలంలో ఉన్నారా? ఆ విధంగా ఉంటే మరి అధిష్టానం ఏ విధంగా ముందుకు అడిగేస్తుంది అంటే ఏం చెప్తారు? ఉన్నారు సార్. మరి అది అధిష్టానం పరిశీలన చేసేసి మరి గతం నుంచి ఎవరు పార్టీ కోసం అంకిత భావంతో పనిచేస్తున్నారు, మరి ఎవరైతే ఉన్నారో మరి ఈ అధిష్టానం కూడా పరిశీలన చేసి మరి ఎవరైతే బాగుంటుందని వారు కూడా ఆలోచన చేసి ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటది. మరి ఏంటంటే పలానా వ్యక్తి అని మనం చెప్పడం కూడా కాదు, అది పద్ధతి కూడా కాదు. ఆ వ్యక్తి పనికిరాడని మనం చెప్పకూడదు. కాబట్టి మరి జిల్లా నాయకత్వం కావచ్చు, రాష్ట్ర నాయకత్వం కావచ్చు, వీళ్ళు మొత్తం కూర్చొని ఈ విషయం మీద పరిశీలన చేసేసి ఎవరు ఉన్నారు, ఎవరు పనిచేస్తున్నారు, అంకిత భావంతో పనిచేసే వ్యక్తి కావాలి. దీన్ని బట్టి ఆయన 10 మందిని మనం తీసుకొని ప్రతి గ్రామం తిరిగేసి కాంగ్రెస్ పార్టీని, ఇది మన పార్టీ, మన పార్టీకి కావాల్సింది ఈ రకంగా ఉంటుందని ప్రతి వ్యక్తి గడపకి వెళ్ళేసి కాంగ్రెస్ పార్టీ యొక్క అభివృద్ధిని, కాంగ్రెస్ పార్టీ చేసిన పనుల గురించి నేను తెలియజేస్తూ మరి నోట్లలో ఉన్న వాళ్ళు కానీ మరి అసమర్థతో ఉన్న వాళ్ళు కానీ కాంగ్రెస్ పార్టీ వైపు తీసుకొచ్చి మళ్ళా పూర్వవైభవం తీసుకురావడానికి మా వంతుగా మేము సీనియర్ నాయకులు కావచ్చు, మరి ఇక ఉన్న మండల క్యాడర్ అందరం కలిసి